నేను చెప్పబోతున్నానంటే మనకి మామూలుగా మనం ఏదైనా ఏపీఐ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం మోడల్ క్లాసులు కానీ పోజో క్లాసులు కానీ క్రియేట్ చేస్తాం కదా. సో మోడల్ క్లాసులు పోజో క్లాసులు అంటే ఏంటంటే మనకి ఏదైతే డేటా వస్తుందో సర్వర్ నుంచి, సో దానికి మనం ఒక డమ్మీ ఫార్మాట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ డేటాని పార్సింగ్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని మన యూఐలో చూపించుకుంటాం అనమాట. ఈ పోజో క్లాస్ని ఈ విధంగా మనకి జేసన్ వస్తుంది. వీటికి మనం పోజో క్లాసులు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో వీటిని మామూలుగా మనమైతే ఎలా చేస్తామంటే మామూలుగా ఇలా మనం క్లిక్ చేసుకొని మామూలుగా మనం మోడల్స్ క్రియేట్ చేసేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ జాబ్ మోడల్ ఉంటే ఇప్పుడు మనం ఇలా మామూలుగా ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి సంబంధించి ఇట్లా వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత దానికి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని దానికి ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ మెథడ్కి మనకి వచ్చిన డేటాని పంపించేస్తే మనకి ఆ డేటా అనేది మన జేసన్ కోడ్ అనేది మన లోకల్ లైక్ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్, డాట్ అయితే డాట్, జావా అయితే జావా, సో పైథాన్ అయితే పైథాన్, ఆ కరెస్పాండింగ్ వాటికి కన్వర్ట్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా. సో ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఉన్న మోడల్ క్లాస్ని మనం జేసన్లోకి కన్వర్ట్ చేయడం. సో మనకి ఈ 4 స్టెప్స్ అయితే కామన్గా ఉంటాయి. లైక్ ఒకటేదో వేరియబుల్ డిక్లరేషన్, తర్వాత ఇది ఈ పార్ట్ అనమాట. సో ఇది మనం ప్రతిదానికి చేయాలండి, ఎందుకంటే మనం చేసే ఏపీఐ కాల్స్లో మనం చేసే ప్రాజెక్ట్లో చాలా ఏపీఐ కాల్స్ ఉంటాయి అనమాట. సో ఇలా ప్రతిదానికి మాన్యువల్గా చేయాలంటే కష్టమైంది. సో దానికోసమనే మనకు ఆన్లైన్లో ఒక బెస్ట్ టూల్ ఉందన్నమాట. సో అదేంటంటే ఇదనమాట, జావీ RCBK అని. ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం ఇది ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఇది జేసన్ టు డాట్ అనమాట. లైక్ మనం మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఫ్లటర్ ఉంది కదా, ఆ ఫ్లటర్ ఫ్రేమ్వర్క్లో బాగా ఉపయోగపడుద్ది అనమాట. డాట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఇలా అన్ని లాంగ్వేజ్కి ఉన్నాయి అనమాట. ప్రజెంట్ నేనేది ఇది ఒకటి చెప్తున్నా. మీకు ఇంకేదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ కరెస్పాండింగ్ లాంగ్వేజ్ కూడా చెప్తాను అనమాట. సో ఇది చాలా సింపుల్ అనమాట. మనం ప్రతిసారి ఇదంతా క్రియేట్ చేయకుండా జస్ట్ మనం ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నాకు ఈ రెస్పాన్స్ ఉంది. సో ఈ రెస్పాన్స్కి నేను ఒక పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. సో దానికి ఏం చేస్తా అంటే నేను ఈ రెస్పాన్స్ మొత్తాన్ని కాపీ చేసుకుంటా. ఈ రెస్పాన్స్ మొత్తాన్ని కాపీ చేసుకుని ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అదంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో పేస్ట్ చేసేసేయండి. సో ఈ బాక్స్లో పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు క్లాస్కి నేమ్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. టు డూ మోడల్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఇది ఏంటంటే ఫైల్ నేమ్ అనమాట. లైక్ ఇక్కడ మనం ఇక్కడ ఇస్తాం కదా క్లాస్ నేమ్, సో అదనమాట. తర్వాత మీకు ఒకవేళ ప్రైవేట్ ఫీల్డ్స్ కావాలనుకుంటే దీన్ని చెక్ చేసుకోండి, వద్దనుకుంటే దీన్ని వదిలేసేయండి. తర్వాత జనరేట్ డాట్ అని. సో ఇక్కడ మీరు జస్ట్ జనరేట్ డాట్ అని కానీ చూసారు ఎంత సింపుల్గా అయిపోయింది. ఇలా మనకి డైరెక్ట్గా సింపుల్గా క్రియేట్ చేసేసింది. సో దీన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసేయచ్చు. సపోజ్ ఇక్కడ నేను జాబ్స్ టు డూ మోడల్ డాట్ అని పెట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటే చూసారా మనకి 1 సెకండ్లో మనకి ఇది మొత్తం క్రియేట్ అయిపోయింది అనమాట. సో దీనికోసం మనం ఎటువంటి బర్డన్ పెట్టుకోక్కర్లేదు. ఇది ఈవెన్ చిన్న వాటికే కాదు, కాంప్లెక్స్ వాటికి కూడా క్రియేట్ చేస్తుంది. సపోజ్ నా దగ్గర ఈ డేటా ఉంది, ఇది పెద్ద కాంప్లెక్స్ డేటా. సో దీనికి కూడా ఇది ఈజీగా క్రియేట్ చేసేస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ జేసన్ వ్యూవర్లో చూపిస్తా డేటా ఎట్లా ఉంటుందో. సో చూసారా డేటాలో చాలా నెస్టెడ్ ఉందన్నమాట. లైక్ డేటా ఉంది, మళ్ళీ డేటాలో డేటా ఉంది. సో నేను ఇప్పుడు దీనికి పోజో క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఇది కూడా చాలా సింపుల్. జస్ట్ వచ్చిన రెస్పాన్స్ మొత్తాన్ని లైక్ ఇక్కడ మీకు పోస్ట్ మ్యాన్లో ఉండేది కదా, రెస్పాన్స్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. మీకు ఎందుకంటే మీరు ఓన్లీ ఇది ఒక్కటే కాపీ చేస్తే మళ్ళీ మీకు ఈ మిస్ అయిపోతారనమాట. లైక్ స్టేటస్ కోడ్, స్టేటస్ మెసేజెస్ ఇవన్నీ. సో అందుకోసమని మొత్తాన్ని కాపీ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో మొత్తాన్ని కాపీ చేసుకున్నా అది మీకు సింగిల్ ఆబ్జెక్ట్ వేస్తుంది, మీరు దాని గురించి ఏమో వరి అవ్వక్కర్లేదు. సో మీరు జస్ట్ ఇక్కడ నేను మళ్ళీ ఈ వెబ్సైట్ని మళ్ళీ రీలోడ్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. జస్ట్ ఇక్కడ పేజ్ చేసేయండి ఈ బాక్స్లో, కిందకు వచ్చేసి హోమ్ మోడల్ డాట్ అని పెట్టేస్తాను. సో హోమ్ మోడల్ అని పెట్టేసేయండి. సో హోమ్ మోడల్ అని పెట్టగానే ఇక్కడ మనకి జనరేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం చూస్తే మనకి ఆటోమేటిక్గా ఆ కోడ్ అంతా మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే ఇదేంటంటే మీకు మల్టిపుల్ ఏమి ఇవ్వదు, సింగిల్ వస్తుంది. కొన్నిసార్లు కొన్ని బిగ్ అంటే సిమిలర్ నేమ్స్ ఉన్నప్పుడు కొంచెం చేంజెస్ చేయాల్సి వస్తుంది అనమాట, నేమింగ్ కన్వెన్షన్. మిగతాదంతా ఓకే. చూసారా ఇదంతా వచ్చింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీన్ని జస్ట్ మీరు డైరెక్ట్గా ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. సో దాన్ని కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వాడుకుంటాం అనమాట. లైక్ ఈ టూల్ని యూజ్ చేసుకొని మన వర్క్ని చాలా తగ్గించుకుంటాం అనమాట.
సో ఒకవేళ ఈ టూల్ మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.